ఇప్పుడు కూడా చెప్తున్నారు 12% ఇస్తామని నమ్మించి మోసం చేసి ఓట్లు దండుకో. థ్యాంక్ యూ సార్. మీ మద్దతు మాకు ఎల్లవేళలా ఉంటుందని ఆశిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ కూడా మాకు ఆ రోజు గుర్తించింది. ఇందిరా ప్రజలు మరి అడగవలసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అడుగుతారు, నిన్ను నిలదీస్తారనే విషయాన్ని తెలియజేస్తూ నేను ఉపవాస దీక్షను ప్రారంభించే ముందు మరి మా మిత్రులు విజయరామారావు గారు మాట్లాడిన తర్వాత ఏం చెప్పినావు? లంబాడోళ్ళ పర్సంటేజ్ జనాభా శాతం ఆంధ్రలో తక్కువ ఉంది. రవీంద్ర నాయక్ గారు, నా చిరకాల మిత్రులు డాక్టర్ విజయరామారావు గారు మరియు లంబా టీఆర్ఎస్ కు విజయం కలిగింది కాబట్టి కేసీఆర్ పొద్దున లేవగానే లంబాడి వల్ల ఒక ఫోటో పెట్టుకొని పూజించాలని. ఎవరిని పూజించాలని గెలుపుకు లంబాడా మిత్రుల పూజించాలని చేతంటే వాళ్ళ వల్లనే ముఖ్యమంత్రి అండి. 12% ఇస్తాను. మన రవీంద్ర నాయక్ గారు ఇప్పటిగా 3 ఏళ్ళు అయిపోయిందే. ఇంకెన్ని రోజులు ఆయన ఎన్నికల దగ్గరకు వచ్చినాక ఒక చట్టం మారుస్తాడు. చట్టం మీద హైకోర్టు స్టే ఇస్తుంది. ఇవ్వగానే నేను చట్టం మార్చాను, హైకోర్టు స్టే ఇచ్చినట్టు. మళ్ళీసారి గెలిపిస్తే మనం చేపిస్తాను. ఏదెట్లయినా అంబేద్కర్ గారి ఫోటోతో మన వాళ్ళు వచ్చారు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఒక విషయం స్పష్టం చేశారు. మిగతా జాతులకు ఎలా ఉన్నాయి ఎలా లేకపోయినా దళితులకు, ఆదిమవాసులకు, గిరిజనులకు వాళ్ళ జనాభా తగ్గట్టు రిజర్వేషన్ ఉండాలి. అయ్యా నీ మేనిఫెస్టో పక్కబెట్టు. రాజ్యాంగం ప్రకారం కోర్టు తీర్పు ప్రకారంగా 9.3% రిజర్వేషన్ తెలంగాణలో ఇవ్వాలి. ఎంటర్లైన్ చేసి మిగతా వాటితో కలపకు. కానీ ఇలా ఇచ్చి వెనుకబడ్డ కులాలతో నువ్వు తగాద పెట్టకు. వాళ్ళకు తగ్గించకుండా లంబాడా మిత్రులకు ఇవ్వాలి. నీకు నరేంద్ర మోడీకి లెక్కలేంత స్నేహం ఉందే. ఈ స్నేహం నోటి మార్పిడి విషయంలోనే ఇలాంటి చట్టాలు రూపొందించాలనుకుంటున్నా. కాబట్టి మిత్రులారా, వెంటనే కేసీఆర్, టీఆర్ఎస్, అన్ని పార్టీ లంబాడలకు తెలంగాణలో 9.3% రిజర్వేషన్ ఇప్పించాలి. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలి.